అయ్యో మనమంతా ప్రార్థన అని ముసులో పాపం చేసుకున్నామంటే లోకంలో మనుషుల మనోభావాలు వేరుగా ఉంటాయి. మనం ఈ మనుషుల వైపు చూడకూడదు, మహిమగల దేవుడి వైపు చూడాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నాను, మూర్ఖురాలు తన ఇల్లు ఓడబెడుతుంది. యోగ్యురాలు పెనిమిటి కిరీటము, అయోగ్యురాలు తన పెనిమిటికి ముళ్ళ కిరీటము. విస్తారమైన మాటల్లో దోషముండ మంచి మాటలతో దేవుని మహిమపరచుదాము. మానవ జీవితం అసాధ్యమైనది, పరలోక రాజ్యకి మనకు శాశ్వతమైనది. క్రింది వాటికి వేగన పడుతుంది, పై వాటికి కాలేదు. వివేకం లేని సుందర స్త్రీ పంచముఖంలో ఉన్న బంగారం కమ్మివంటిది, దానివల్ల విలువ తెలియదు. అందుకే ప్రభు చూపాడు తొందరకు కొంచెం జ్ఞానవంతురాలు తన ఇల్లు. మన ఆత్మదీపం ఆడుకోకుండా సిద్ధులలో నూనె పోసుకుని సిద్ధంగా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పెళ్లి కుమారి రాకకై ఎదురేగి ఆయనతో వెళ్ళాలి.